పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఏమవుద్ది? నక్క తోలుడుద్ది, కానీ నక్క పులి మాత్రం అవ్వదు. అలాగే పంది జిమ్కి ఎక్సర్సైజులు చేస్తే ఏనుగు అవుద్దా? అవ్వదు కదా, అది పందే అవుద్ది. సేమ్ అలాగే టాలీవుడ్ లో సూపర్ హిట్ అయ్యి ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సెట్ చేసిన మూవీస్ చూసి అలాంటి మూవీసే తీసి హిట్ కొడదాం అనుకుని ఫెయిల్ అయిన మూవీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ లిస్ట్ లో మనం ఫస్ట్ చెప్పుకోబోయే మూవీ మన మెహర్ శంకర్ కెమెరూన్ తీసిన కంట్రీ సినిమా. కంట్రీ సినిమా పోకిరి సినిమా కాపీ అని చెప్పొచ్చు. పోకిరి సినిమాలో మహేష్ బాబు మేక్ ఓవర్, కంట్రీ సినిమాలో ఎన్టీఆర్ మేక్ ఓవర్ సేమ్ ఒకేలా ఉంటాయి. స్టోరీ కూడా సేమ్ అలాగే ఉంటుంది. అంటే హీరోయిన్లు విలన్ గ్యాంగ్ లో చేరడం రెండు సినిమాల్లో సేమ్ ఉంటాయి. బట్ పోకిరిలో క్లైమాక్స్ లో మహేష్ పోలీస్ అని తెలిస్తే ఇక్కడ కంట్రీ సినిమాలో క్లైమాక్స్ డిఫరెంట్ ఉంటది. ఆల్రెడీ కన్నడలో మెహర్ శంకర్ కెమెరూన్ పోకిరి సినిమాని రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టాడు. బట్ ఇక్కడ కంట్రీ తీసి ఫ్లాప్ అందుకున్నాడు. ఈ లిస్ట్ లో మనం సెకండ్ చెప్పుకోబోయే సినిమా కబ్జా. కబ్జా కేజీఎఫ్ కి కాపీ అని చెప్పొచ్చు. కబ్జా సినిమా ట్రైలర్ చూసినప్పుడు ఇదేంటి కేజీఎఫ్ మళ్ళీ తీసాడు అనుకున్నా. ఎందుకంటే ఆ స్క్రీన్ టోన్, సినిమాలో దుమ్ము ధూళి సేమ్ టు సేమ్ కేజీఎఫ్ దించేశాడు. బట్ అక్కడ కేజీఎఫ్ లో మదర్ సెంటిమెంట్ వర్కౌట్ అయినట్టు ఇక్కడ కబ్జాలో వర్కౌట్ అవ్వలేదు. అందుకే సినిమా ఫెయిల్ అయింది. ఈ లిస్ట్ లో మనం తర్వాత చెప్పుకోబోయే మూవీ నాగ చైతన్య యాక్ట్ చేసిన థ్యాంక్ యూ. ఈ సినిమా చూస్తున్నప్పుడు మనకి రవితేజ నా ఆటోగ్రాఫ్ మూవీ గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఈ రెండు సినిమాల కాన్సెప్ట్ కూడా సేమ్ ఉంటాయి, ఓల్డ్ మెమరీస్ ని రీకలెక్ట్ చేసుకోవడం. బట్ ఇక్కడ థ్యాంక్ యూ సినిమాలో కొంచెం స్టోరీ చేంజ్ చేశారు. ఈ లిస్ట్ లో మనం తర్వాత చెప్పుకోబోయే మూవీ దువ్వాడ జగన్నాథం. దువ్వాడ జగన్నాథం మూవీ చూస్తున్నప్పుడు మనకి అదుర్స్ మూవీ గుర్తొస్తుంది. కాకపోతే అదుర్స్ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తే ఇక డీజే సినిమాలో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ చేయలేదు. మరీ ముఖ్యంగా అదుర్స్ లో చారీ క్యారెక్టర్ సేమ్ టు సేమ్ డీజే లో దించేశారు. ఇక బద్రీనాథ్ సినిమా చూస్తే మగధీర సినిమా రికార్డ్ బ్రేక్ చేద్దాం అని తీసినట్టు అనిపిస్తుంది. ఈ మూవీలో అల్లు అర్జున్ లుక్, ఆ లాంగ్ హెయిర్ సేమ్ టు సేమ్ మగధీర రామ్ చరణ్ దింపేశారు. బట్ ఇక్కడ అల్లు అర్జున్ క్షేత్రపాలకుడు అనే కాన్సెప్ట్ తో వచ్చాడు. మూవీ అయితే ఫ్లాప్ అయింది. అనుష్క యాక్ట్ చేసిన అరుంధతి మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మన అందరం చూసాం. బట్ ఆ మూవీ తర్వాత అదే అనుష్కను పెట్టి సేమ్ అలాంటి మూవీయే తీశారు. ఆ మూవీయే పంచాక్షరి. రెండు మూవీస్ లోను సేమ్ ఓల్డ్ బంగ్లా, అందులో వచ్చే సీన్స్ ఒకేలా ఉంటాయి. బట్ ఈ పంచాక్షరి మూవీ కూడా ఫెయిల్ అయింది. ఇక మన మెహర్ శంకర్ కెమెరూన్ తీసిన ఇంకో కళాఖండం శక్తి. ఇది మగధీర చూసి తీసినట్టు ఈజీగా అర్థం అవుతుంది. కాకపోతే శక్తి సినిమాలో ఆ శక్తి పీఠాలు, ఈజిప్ట్ మమ్మీ బ్యాక్ డ్రాప్ తీసుకున్నారు. ఈ సినిమా అయితే డిజాస్టర్ అయింది. శ్రీను వైట్ల తీసిన ఆగడు మూవీ చూసినప్పుడు మనకు దూకుడుని మళ్ళీ చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. దూకుడు మూవీ బ్లాక్ బస్టర్ అయితే ఆగడు ఫ్లాప్ అయింది. ఇక రీసెంట్ గా వచ్చిన ఊరి పేరు భైరవకొండ మూవీ చూసినప్పుడు మనకు విరూపాక్ష మూవీ గుర్తుకొస్తుంది. అలాగే అఖిల్ ఏజెంట్ మూవీ చూసినప్పుడు మనకి అడవిశేష్ గూఢాచారి మూవీ గుర్తొస్తుంది. కాకపోతే గూఢాచారి మూవీలో అడవిశేష్ సెటిల్ గా యాక్ట్ చేస్తే ఏజెంట్ మూవీలో అఖిల్ హైపర్ యాక్టివ్ గా కనిపిస్తాడు. ఈ మూవీ కూడా ఫ్లాప్ అయింది. మీకు కూడా ఎలాంటి మూవీ చూసినప్పుడు ఏదైనా కాపీ అనిపిస్తే ఆ మూవీ నేమ్ కామెంట్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.